అమ్మబోతే అడవి కొనబోతే కొరువులా తయారయ్యాయండి కూరగాయల రేట్లు. మా ఊర్లో మాత్రం ఉల్లిపాయలు కోస్తే కాదు కూరగాయలు కొన్నా కూడా కళ్ళలోంచి నీళ్ళొస్తున్నాయనుకోండి. ఇక విషయానికెళ్తే పొద్దున్నే భర్తగారిని లేపి బాతుగుడ్డులో కళ్ళేసుకొని పక్కింటి భాగ్యలక్ష్మి పిన్ని గారు బంగారం కొనుక్కున్నారు మీరెప్పుడు నాకు కొంటారంటే, నువ్వే పెద్ద బంగారానివి మళ్ళీ నీకు బంగారం ఎందుకు బంగారం అని అడిగారండి. ఇంకేముంది ఆ ఒక్క మాటతో నా 2 జేబుల్లోని చేతులు పెట్టుకొని ఎటో వెళ్ళిపోయాను ఆకాశపు అంచుల వరకు. ఇంకా మార్కెట్‌కెళ్ళి మా పతిగారి కోసం బెండకాయలు కొందామని బెండకాయలు బేరం ఆడుతూ ఉంటే, వాడు బంగారాన్ని అడిగినంత రేట్ అడిగాడండి. ఇంకేముంది బెండకాయ కూర కాస్త పులుసయిందనుకోండి మా ఇంట్లోని. అర కేజీ కొనాల్సిన చోట పావు కేజీ కొని ఇంటికి పట్టుకొచ్చి, కూర చేయాల్సిన చోట పులుసు చేసి భర్త గారికి పెట్టానా, భర్త గారు మాత్రం హ్యాపీగా పులుసు తినేసి చక్కగా ఆఫీస్‌కైతే వెళ్ళిపోయారు. బెండకాయతో బోర్ కొట్టించాననుకోకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.